నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. కాంగ్రెస్ లో ముస్లిం మోదీపై శశి థరూర్ ప్రశంసలు, భారత్ కు ప్రధాన ఆస్తి అంటూ పొగడ్తలు. కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు. కాంగ్రెస్ పార్టీలో ముసలం రాజుకుందా? కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఎంపీ శశి థరూర్ అనుకూల వ్యాఖ్యలు చేయడం, ఆపరేషన్ సింధూర్ను ఆకాశానికి ఎత్తేయడం, అదే సమయంలో కాంగ్రెస్ తో విభేదాలున్నాయని చెప్పడం దేనికి సంకేతాలుగా భావించవచ్చుననే ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో ప్రెజెంట్ ఎంపీ శశి థరూర్ వ్యవహారమే హాట్ టాపిక్ గా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ శశి థరూర్ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ శక్తి, చైతన్యమే ప్రపంచ వేదికపై భారత్ కు ప్రధాన ఆస్తిగా నిలిచాయని అన్నారు. అయితే దానికి మరింత సపోర్ట్ అవసరమని పేర్కొన్నారు. ఇటీవల పాకిస్తాన్ పై భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రపంచ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తాజాగా ఓ జాతీయ న్యూస్ కు వ్యాసాన్ని అందించారు. ఇందులో ప్రధాని మోదీని భారత్ కు ప్రధాన ఆస్తిగా అభివర్ణించారు ఆయన. ఆపరేషన్ సింధూర్ పేరిట చేపట్టిన ఈ కార్యక్రమం ప్రపంచ వేదికపై భారత్ ఐక్యతను చాటి చెప్పిందన్నారు. ఈ ప్రచార యాత్ర అంతర్జాతీయ సమాజంతో భారత్ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఓ ఛాన్స్ వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి థరూర్ ఆపరేషన్ సింధూర్ మొదలు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీతో విభేదాలున్నాయన్న విషయాన్ని అంగీకరించారు. దీంతో శశి థరూర్ వ్యవహారంపై అటు కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక థరూర్ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి స్పందించారు. ఆయన మాటలు కాంగ్రెస్ లోపాలతో పాటు పార్టీలోని అంతర్గత విభేదాలను సూచిస్తున్నాయని తెలిపారు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో థరూర్ కాంగ్రెస్ ను వీడనున్నారా, బీజేపీ గూటికి చేరనున్నారా అనే డౌట్ అందరిలోనూ మొదలైంది. పార్టీ మార్పు వ్యవహారంపై తాజాగా ఎంపీ శశి థరూర్ స్పందించారని తెలుస్తోంది. విదేశాంగ మిషన్ విజయాన్ని మాత్రమే తాను వ్యాసంలో రాసుకొచ్చానని అన్నారు. అలాగే ఇది దేశంలోని అన్ని పార్టీల ఐక్యతను ప్రతిబింబిస్తుందని చెప్పారు. అంతేకాని తాను బీజేపీలో చేరతాను అనడానికి ఇవేమీ సంకేతాలు కాదని క్లారిటీ ఇచ్చారని సమాచారం. మోదీ చొరవతో ఇతర దేశాలతో భారత్ సంబంధాలు మెరుగుపడ్డాయన్న ఆయన బీజేపీనో కాంగ్రెస్ తో తెచ్చిన విదేశాంగ విధానం కాదని చెప్పారు. ఇది భారత్ విదేశాంగ విధానమని అన్నారు. 11 ఏళ్ల కిందట కూడా ఇదే విషయం చెప్పానన్న థరూర్ ఇది జాతీయ సమైక్యతకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. అంత మాత్రాన తానేమీ మోదీ పార్టీలో చేరతానని కాదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇక కాంగ్రెస్ తో కొన్ని విషయాల్లో విభేదాలున్నాయన్నది నిజమే, కానీ అవి 4 గోడల మధ్య చర్చించుకుంటే పరిష్కారం అవుతాయని చెప్పారు ఎంపీ శశి థరూర్. వాటి గురించి సమయం వచ్చినప్పుడు చెప్తానని అన్నారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్ కు విధేయుడినేనన్న ఆయన పార్టీకి అవసరమైతే ఎలాంటి పాత్రను పోషించడానికైనా రెడీగా ఉన్నట్లు చెప్పారు. అంతేకాని ఇతర పార్టీలో చేరే యోచన ఏమాత్రం లేదని తెలిపారు. ఇదిలా ఉండగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. కానీ ఆ పార్టీలో కీలక నేత అయినటువంటి శశి థరూర్ మాత్రం ఇందుకు భిన్నంగా మోదీ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారు. అదేవిధంగా భారత్ పాక్ మధ్య ట్రంప్ మధ్యవర్తిత్వం ప్రకటనలో కాంగ్రెస్ వాదనకు భిన్నంగా థరూర్ వ్యవహరించడం గమనార్హం. ఏది ఏమైనా థరూర్ క్లారిటీతో ఆయన బీజేపీలో చేరతారన్న ఊహాగానాలకు తాత్కాలికంగా తెరపడినా పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తూ ఉండటంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.